చాలా సింపుల్ రెసిపీ. చూసినా ఎవరిని పలకరించిన పీసీఓడి ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను చెప్పిన డ్రింక్ తాగటం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. ఇది పీసీఓడి ప్రాబ్లంకి బెస్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. డిలేడ్ పీరియడ్స్, స్టమక్ పెయిన్, డిస్కంఫర్ట్, టైర్డ్నెస్ ఈ టీ తగ్గిస్తుంది. ఈ డ్రింక్కి కావాల్సినవి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. ఎవరికైతే గర్ల్స్కి, మీ ఫ్రెండ్స్కి, మదర్స్కి, మన అమ్మాయిలు, మన ఆడపిల్లలు, మనం ఎవరైతే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నామో ఇది బెస్ట్ టీ అని చెప్పవచ్చు. అదే ఈ ధనియాలు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. 1 ధనియాలు, 2 వాటర్. గ్లాస్ వాటర్, 2 స్పూన్స్ కొరియాండర్. 2 ఇంగ్రీడియంట్స్ని 1 నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ ఇలా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని కొరియాండర్ సీడ్స్తో 10 to 15 minutes ఇలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. మనందరం ఇంట్లో కంపల్సరీగా చేసుకోవాలి. మన పిల్లలు, మనం చాలా హెల్తీగా ఉంటాం. ఈ డ్రింక్ తీసుకోవడం వలన పిల్లలకి స్టమక్ పెయిన్ బాగా తగ్గిస్తుంది. ఓవర్ నైట్లో ఎక్కువగా బాగా స్టమక్ పెయిన్ వచ్చేసినప్పుడు మనం టాబ్లెట్స్ అవి వేసుకుంటాం. అవి వేసుకోకుండా ఇలా కాసేపు, అంటే ఎక్కువసేపు నైట్ సోక్ చేసే టైం లేనప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ మరగపెట్టి ఈ డ్రింక్ ఇవ్వటం వలన పెయిన్ రిలీఫ్ వస్తుంది. అలాగే ఎటువంటి పెయిన్ అయినా తగ్గించేంత శక్తి ఉందన్నమాట ఈ డ్రింక్కి. ఈ టీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మన సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. అసలు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది? అది ఏంటంటే కొన్ని కారణాలే. అవి చాలా సింపుల్వి, కానీ సమస్య చాలా పెద్దది. అది ఎలాగో తెలుసుకుందాం. పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది చాలా చిన్న సమస్యగా కనిపిస్తుంది, కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం వలన మన పిల్లలకి బద్ధకం, చిరాకు, స్టమక్ పెయిన్ ఇటువంటివి కాక వేరే ఇంకా హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే మనం బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అది పిజ్జాలు, బర్గర్లు తింటాం, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, టైం టు టైం పడుకోకపోవడం, టైం టు టైం లేవకపోవడం, ఇటువంటివన్నీ పీరియడ్స్ రాకుండా ఆపుతూ ఉంటాయి. ఇదే పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది పవర్ఫుల్ డ్రింక్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ టీ. మీరు చేసుకోండి. మీ పిల్లలకి, మన అమ్మలకి, మీ ఫ్రెండ్స్కి, గర్ల్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.